హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మీల్ మేకర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని మనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి 100 గ్రాముల మీల్ మేకర్ను గోరువెచ్చని నీళ్లలో 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మీల్ మేకర్ మనకు ఈ విధంగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ని పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలుకలు, 3 లవంగాలు, చిన్న జాపత్రి, పావు టీ స్పూన్ షాజీరా వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అరగ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మీల్ మేకర్ కర్రీలో మరీ మెత్తగా అయిపోకుండా ఉంటాయి. మీల్ మేకర్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా ఈ విధంగా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వస్తున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీలో కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకు చాలా టేస్టీగా మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.